అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన అంశము భూ కబ్జా. మీ భూమి కబ్జా అయిందా? మీ భూమిని ఎవరైనా ఆక్రమించుకున్నారా? మీ ఇంట్లో అక్రమంగా ఎవరైనా ప్రవేశించారా? అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, క్రిమినల్ ట్రెస్పాస్ అనేవి మూడు విధాలుగా ఉంటాయి. మూడు విధాలైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయి. అవేమిటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ల్యాండ్ గ్రాబింగ్ అంటే భూమిని కబ్జా చేయటం అంటాం. అయితే ఎవరైనా ఒక వ్యక్తి మన ఆస్తిని మనల్ని భయపెట్టి బెదిరించి కబ్జా చేసి మన భూములను వారు తీసుకుంటే మనం వారి మీద ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ప్రకారం ఆ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన గ్రాబ్ న్యాయస్థానాల్లో కేసు ఫైల్ చేసుకోవచ్చు, క్రిమినల్ చర్యలు అడగవచ్చు. ఆ విధంగా కేసు ఫైల్ చేసేటప్పుడు ఎవరు భూమిని ఆక్రమించుకున్నారు, ఎవరు భూమిని కబ్జా చేశారు, ఎంతమంది చేశారు అందరి పేర్లు పెట్టి కేసు ఫైల్ చేయడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఇక మరొకటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే భూ ఆక్రమణ. ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటారో, ఎవరైతే ప్రభుత్వ రహదారులను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడతారో వారి మీద ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వం వారు. ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఎవరైతే భూమిని ఆక్రమించుకున్నారో వారికి నోటీసులు పంపిస్తారు, ప్రాంతం వదిలి వెళ్ళవలసిందిగా తెలియచేస్తారు. తర్వాత కూడా దౌర్జన్యంగా అక్కడే కట్టడాలుగా నిర్మాణాలు కానీ చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. క్రిమినల్ కేసు కూడా చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం కూడా కలెక్టర్ గారికి ఉంటుంది. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే మన ఇంటిలో కానీ మన స్థలంలో కానీ ఎవరైనా అక్రమంగా ప్రవేశించి దాన్ని తీసుకోవాలనుకోవడాన్ని క్రిమినల్ ట్రెస్పాస్ కింద పరిగణిస్తారు. ఉదాహరణకు ఇల్లు అద్దెకిచ్చినప్పుడు వారు అద్దె కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా ఉన్నప్పుడు మనం ప్రవేశించి వారి సామానును బయట వేయడం ద్వారా అది క్రిమినల్ ట్రెస్పాస్ కింద కూడా వస్తుంది. దాని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం అద్దెదారులకు ఉంటుంది. ఈ మూడు రకాలైనటువంటి భూ కబ్జా, భూ ఆక్రమణ, క్రిమినల్ ట్రెస్పాస్ ఇవన్నీ కూడా కఠినమైన చర్యలకు, కఠినమైనటువంటి శిక్షలకు దారితీస్తాయి. కనుక చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఇటువంటివి జరుగుతాయి. సహజంగా సమాజంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇవి చూస్తున్నాం. కనుక వీటి గురించి అప్రమత్తగా ఎలా ఉండాలి, డాక్యుమెంట్స్ ఎలా ఉంచుకోవాలి, కబ్జా కాకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంచుకోవాలనే అంశాలను తదుపరి వీడియోలో చూద్దాము. ఈ సింపుల్ వీడియోని మీకు అందించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.